మరి సామాజిక తెలంగాణ సాధించాలంటే సూత్రం ఏంది? అవకాశం, అధికారం, ఆత్మగౌరవం. అవకాశం వస్తే అధికారం వస్తుంది, అధికారం వస్తే ఆత్మగౌరవం వస్తుంది. ఒక బీసీ బిడ్డ ఎన్నడూ వార్డు మెంబర్ కానటువంటి ఒక వడ్డెర బిడ్డ ఉంటే ఆయనకు ఒక అవకాశం వస్తే, దాంతోనే అధికారం వస్తే, దాంతోనే ఆత్మగౌరవం వస్తుంది. అది రాజకీయంగా. సామాజికంగా కుల వివక్షను తీసేసుకుంటూ పోతే ఆత్మగౌరవం లభిస్తుంది. మరి కుల వివక్ష ఉట్టిగానే పోతుందా? నాకు తెలిసి ప్రపంచంలో రెండే కులాలు ఉంటాయి, ఒకడు పైసలు ఉన్నాడు, ఒకడు పైసలు లేనివాడు. పైసలు వస్తే కులం ఎవడు అడగడు. పైసలు వస్తే పిలిచి పిలిచి స్టార్ హోటల్లో మర్యాద చేసినట్టు స్టార్ హాస్పిటల్లో తీసుకుపోయి వైద్యం చేస్తారు. పైసలు ఉంటే పెద్ద పెద్ద కాలేజీలలో మన పిల్లల్ని చదివించుకోవచ్చు, అమెరికాలకు పంపించుకోవచ్చు. మరి ఆ పైసలు ఎట్లా రావాలి? ఆ పైసలు ప్రతి పేదవాడి దగ్గరికి ఎట్లా రావాలి?